వర్షాకాలంతో పాటే తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ వాటర్ వార్ మొదలైనట్టే కనిపిస్తోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై ఇప్పటికే ఏపీ అభ్యంతరం చెబుతుంటే ఇప్పుడు నల్గొండ జిల్లాలో డిండి ప్రాజెక్టుకు శంకుస్థాపనతో సీఎం కేసీఆర్ హీట్ మరింత పెంచారు. దీనిపై మళ్లీ ఏపీ మంత్రి దేవినేని ఉమ సీరియస్ అయ్యారు. మరోవైపు ఏపీ తీరును మంత్రి హరీష్ రావు తప్పుపట్టారు. కృష్ణా జలాలపై మళ్లీ గొడవ మొదలైంది. వెనకబడ్డ పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలను పచ్చగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన చేస్తున్న ప్రాజెక్టుల్ని ఏపీ సర్కారు వ్యతిరేకిస్తోంది. ఎవరు అడ్డుకోవడానికి ప్రయత్నించినా ప్రాజెక్టులు పూర్తి చేస్తామని శపథం చేసిన సీఎం కేసీఆర్ అడుగు ముందుకే వేస్తున్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును 4 ఏళ్లలో పూర్తి చేస్తామన్న సీఎం ఇప్పుడు 2 ఏళ్ల టార్గెట్తో డిండి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలం చివన్నగూడెంలో పైలాన్ను ఆవిష్కరించారు. 6,190 కోట్ల రూపాయల భారీ ఖర్చుతో ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు చెప్పారు. 30 నుంచి 35 టీఎంసీల నీళ్లు కేవలం 2 నియోజకవర్గాలకు, ఒక మండలం గుర్రంపోడుకు, దేవరకొండ, మునుగోడుతో పాటు ఒక గుర్రంపోడు మండలానికి కూడా నీళ్లు 3.5 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చే విధంగా ఈ ప్రాజెక్టు పెట్టుకుంటే ఒక ఆంధ్ర సన్నాసి మాట్లాడుతున్నాడు. నీళ్ళేడ ఉన్నాయి, ఎక్కడి నుంచి మీరు కడతారు, ఇది ఈ ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి కడతారని వాడు మాట్లాడతానికి తెలివి ఉన్నదా లేదా, మెదడు పనిచేస్తుందా లేదా అర్థం కావడం లేదు. ప్రాజెక్టులపై అభ్యంతరాలు చెబుతున్న ఏపీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమపై సీఎం సీరియస్ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలోనే పర్మిషన్లు వచ్చిన పాలమూరు, డిండి ప్రాజెక్టులకు అభ్యంతరాలు చెబుతున్నారని విమర్శించారు. 2007లో ఇక్కడ నీళ్లు ఇవ్వాలి 30 టీఎంసీల నీళ్లని సర్వేకు ఆదేశించి డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేసి ఇక్కడనే మునుగోడులో జరిగిన సభలో ఆనాడు జానారెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఇచ్చినటువంటి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇది. దీన్ని డిపిఆర్ అంటారు ఇంగ్లీష్ లో. 2008లోనే డిపిఆర్ తయారు చేసి ఇచ్చిండ్రు. ఇది ఒక జీవో, ఇది ఇప్పుడు రికార్డులలో ఉన్నది, ఇది అరికథలు చెప్పేది కాదు. సీఎం విమర్శలపై మళ్లీ అబ్జెక్షన్ చెప్పారు ఏపీ మంత్రి దేవినేని ఉమ. కేసీఆర్ భాష మార్చుకోవాలని డిమాండ్ చేశారు. హుస్సేన్ సాగర్ కంటే ముందు కేసీఆర్ నోటిని శుద్ధి చేసుకోవాలన్నారు. ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదంటూనే అనుమతులుంటేనే ప్రాజెక్టు పనులు మొదలు పెట్టాలని కామెంట్ చేశారు. స్థాయి మరిచి, ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాననే స్థాయిని మరిచి ఇవాళ కింద చిన్న చిన్న వ్యక్తులు కూడా ఆ భాష మాట్లాడలేదు, వ్యక్తిగత దోషంలో పాల్పట్టలేదు. కానీ కేసీఆర్ గారు ఈ విధంగా దిగజారుడు చౌకబారు రాజకీయాలు ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. వీడికి భయపడే ప్రసక్తి లేదు, నీ తాటాకు చప్పుళ్లకే భయపడే ప్రసక్తి లేదు. కృష్ణా జలాలపై ఏపీ నేతలు ఎన్ని కుట్రలు చేసినా ప్రాజెక్టులు నిర్మించి తీరుతామన్నారు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు. 2007లోనే డిండి ప్రాజెక్టుకు అనుమతి వచ్చిందని చెప్పారు. బాబుకు వంతపాడే రాష్ట్ర టీడీపీ నాయకుల్ని ప్రజలు బహిష్కరిస్తారని హరీష్ వార్నింగ్ ఇచ్చారు. వలసలతో తల్లడిల్లుతున్న పాలమూరు జిల్లాకు సాగునీరు అందించే ప్రయత్నం, హైదరాబాద్కు త్రాగునీరు అందించే ప్రయత్నం, హైదరాబాద్ చుట్టూ ఉండే పరిశ్రమలకు నీరందించేటువంటి ఒక ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉంటే దీన్ని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం కొట్లాడినాం? మా ఉద్యమ ట్యాగ్ లైనే నీళ్లు, నిధులు, నియామకాలు. ఏ నీళ్ల కోసమైతే తెలంగాణ పోరాడిందో, తెలంగాణ సాధించిందో ఆ నీళ్ల కోసమే ఈరోజు ఈ పాలమూరు ఎత్తిపోతల పథకం మనం చేస్తాం. అటు తిరిగి ఇటు తిరిగి ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపనలు 2 రాష్ట్రాల మధ్య కొత్త పంతాలకు దారితీస్తున్నాయి.